ఉద్యోగం చేసే అవకాశం ఉద్యోగం చేసే ఉద్దేశం ఏమైనా ఉందా లేదా? ఎప్పుడు వీడియోలేనా? ఉద్యోగం చేసే అంటే ఇప్పుడు పేపర్ కదా, పేపర్లో చదివి ఇలా చూసి మళ్ళీ ఎప్పుడు వీడియోలైనా ఏమైనా ఉద్యోగం చేసే అవకాశం ఉద్దేశం ఉందా? నువ్వు చెప్పండి, మళ్ళీ చెప్పండి. అరే నువ్వు బెంగళూరు వెళ్ళిపోతున్నావు, నేను కొట్టడం వదిలేస్తున్నాను. జోడించుకొని కొట్టేస్తాడు లేదంటే. ఉద్యోగం చేసే ఉద్దేశం ఉందా లేదా? ఓకేనా? ఇప్పుడు ఇది పేపర్, కాకపోతే అది మధుకి షర్ట్ ఐరన్ చేసి వచ్చిన దాంట్లో వచ్చిందన్న ముక్క. పెద్ద చదివే. రెడీ 2 1 యాక్షన్. ఎప్పుడు వీడియోలేనా? ఏమైనా ఉద్యోగం చేసే ఉద్దేశం ఉందా లేదా? బాగా కంట్రోల్ చేసుకున్నావన్నా, తప్పు రాకుండా బాగా కంట్రోల్ చేశాడు. సరిపోదండి, ఆయనకి సరిపోదు. ఆయన గారికి టేక్ అనుకున్నట్టుగా రాకపోతే అస్సలు సరిపోదు. టేక్ 2 యాక్షన్. ఎప్పుడు వీడియోలేనా? ఏమైనా ఉద్యోగం చేసే ఉద్దేశం ఉందా లేదా? కాదు, నువ్వేమో నాకు గుండెకాయ అని చెప్పని అన్నావు. ఆడు చూసావా నీ వెనకాల గోతులు ఎలా తవ్వుతున్నాడు? జస్ట్ మరి ఫన్ కోసమే చేస్తున్నాం తప్ప అసలు ఎవరికి ఎలాంటి ఉద్దేశం లేదు. ఇవన్నీ చెల్లెళ్ళు అంటే వాళ్ళు మీకంటూ చెల్లెలు ఉంది, ఒకటే చెల్లెలు కదా? పోనీ ఎవరో ఒకళ్ళు అలా చేసే వాళ్ళు కూడా, వీడియో అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చీప్ ట్రిక్స్. గోల్డ్ బటన్ వచ్చింది అసలు మొత్తం వీడియో నా పేరు సెట్ చేసేస్తారు. అలా కూడా ఫాలోవర్లు వచ్చేస్తారు. నిజంగా వస్తారు, నిజంగా వస్తారు కదన్నా. 3 2 1 పిల్లలు హార్లిక్స్ అన్నా పిల్లల పెద్దోళ్ళైనా తాగొచ్చు. పిల్లలు పెట్టుకున్నారా అక్కడ? ఆహా, పొద్దున్న 2 తెప్పించాను. ఒకటి పాలల్లో కలిపి, ఒకటి ఉంది. ఎందుకు ఆకలేస్తుందా? ఆకలేస్తే అన్నం తింటారన్నా, హార్లిక్స్ తింటారు. ఏం టేబుల్ మీద ఏమున్నాయో ఎత్తుక్కుంటున్నావా? ఎలా తినాలో తెలియట్లేదా అన్న? హార్లిక్స్ ఎలా ఉంది? హార్లిక్స్ నేను తాగను, తింటాను. చూపిస్తారు ఇలాగే. అలాగేనా తినేది? చిన్న పిల్లలది అది, చిన్న పిల్లలది. సిగ్గు లేకపోతే సరే, గాడిదలాగా ఉన్నారు. అన్న క్షమించన్నా, అన్న క్షమించన్నా. ఆడనైతే అనేసి నేను అనకూడదన్నా, సారీ అన్న, క్షమించన్నా. చూస్తున్నాను నలుగురిలో పెట్టి చేస్తుంది. ఈ మధ్యన ఏంటంటే ఇది వరకు నీకు మీరు ఇద్దరు ఉండవు కదా, ఇప్పుడు నేను ఆడాను కదా, నన్ను అడ్డం పెట్టుకుని నేను తిట్టాల్సింది అన్నా. అన్నా అన్నా ఒకసారి ఇట్రా అన్న. వీడు అనేది నేను 2 సార్లు చూసాను. మొన్న అయితే చాలా దారుణంగా మాట్లాడిందమ్మా. లారీ వెళ్తుంటే నేనెందుకు తిడతానన్నా నిన్న? అసలు నాకు వచ్చింది అన్న నేను తిట్టడానికి నోరు. అన్న నువ్వు చెప్పన్నా, లారీ వెనకాల వెళ్తుంటే లారీ వెనకాల వెళ్తుంటే నన్ను ఏమందంటే, నేను చెప్తా రోడ్డంతా లేదా వాడి వెళ్తానికే నన్ను అందే వాడి వెళ్తానికని ఇటు ఖాళీ ఉంది, అటు ఖాళీ ఉంది, 2 పక్కల వెళ్ళకుండా వెళ్తున్నాడు. మొన్నట్టుంది ఇదిగో. అరే నేను వీడికి ఈడికి ఈడికి అన్నా నిన్ను అనలేదన్నా. నేను నిన్ను ఎందుకంటానన్నా? ఆడు ఈడని అసలు అన్నా. నన్ను ఎందుకంటావు అని సరిపెట్టుకోవడం చేసేదేమో. వీళ్ళు జిమ్కి వచ్చేసి
నాకు జిమ్ చేంజ్ చేస్తారు తెలుసు వీడు. రాగానే first gym కి రాగానే నా వెళ్ళగానే దగ్గరికి వస్తాను, నేను ఎక్కడున్నా వచ్చేసి ఇలా కాళ్ళకి దండం పెట్టుకుంటాం. దండం పెట్టుకుని అప్పుడు జిమ్ స్టార్ట్ చేస్తాం. అవునా ఎందుకు దండం పెట్టుకుంటాను అడగరండి. ఏం మాకు తెలియదు, నాకు కూడా తెలియదు ఏమన్నా అని. మేము జీవితంలో ఇలా వీళ్ళు అవ్వకూడదని అవునా ప్రతిరోజు దండం పెట్టుకుంటాను. ఏంట్రా నిజం చెప్పేసి నువ్వే చెప్పడం ఏంట్రా? ఇన్ని రోజులు ఆ ఫీలింగ్ ఏంట్రా, ఈ ఫీలింగ్ ఏంట్రా, అసలు వీళ్ళేంట్రా నా కాళ్ళ దండం పెట్టుకుని ఎంత ఫీలింగ్. జిమ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చూపు మాకాసే, ప్రతి ఒక్కళ్ళు చూపు మాకాసే ఉండిద్ది. అది ఎందుకు కాదు, అది ఎందుకు ఎలా ఉంటుంది అంటే అక్క దండం పెట్టినప్పుడు లెక్కల్లో పైకి లేదు సారీ అక్క వేస్తాను అక్క చూసుకోకుండా. ప్రతి ఒక్కరు ఇలా కొన్నింట్లోనే తినేస్తున్నారు ఏదో ఒకటి. ఆ మూతి చూడు నాకి అలా ఉందో ఎదురు ఆ మూతి చూపి సిగ్గు లేకపోతే సరే. చిన్నపిల్లల హార్లిక్స్ నాకేసి అక్క ఏది ఇదే కలర్ లో ఉంది, నీ చెయ్యి చూపించినానా ఇదే కలర్ లో ఉంది. కొంచెం మంగంటుంది అంతే. చిచ్చి ఇప్పుడు పిల్లలు వచ్చి నా హార్లిక్స్ ఏమైందంటే ఏం చెప్పాలి నేను? నువ్వే తినేసావు అని చెప్తా. ఇగో ఈ వీడియో ఫుటేజ్ ఉంది, ప్రూఫ్ మీరే తిన్నారా అనటానికి. సరే ఇగో వీడియో కనబడుతుంది కదా, పిల్లలకి నువ్వు నేను తిన్నానని చూపించు, వీడియో కూడా ప్రూఫ్ చూపించు. ఆ. కానీ వాళ్ళు నేను నమ్మేస్తా నువ్వే తిన్నావని. చూద్దాం. సరే చూసుకో. చూద్దాం. ఇందులో నువ్వు 2 రూపాయలు నేను 3 రూపాయలు ఇస్తాను, పెట్టాను ఒక ప్యాకెట్ కదా. ఆ? నువ్వు 2 రూపాయలు నేను 3 రూపాయలు ఇస్తాను, ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టకు. ఎందుకు పిల్లల గురించి మళ్ళీ పెట్టేయండి.